హాయ్ ఫ్రెండ్స్, ఫ్లైట్ల గురించి అప్డేట్ కావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. చెప్తున్నా, మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళాలి అనుకుంటే రేపే జజీర్ ఎయిర్లైన్స్ బెంగళూరుకి అయితే రెడీగా ఉందన్నమాట. ఇంకొకటి, ఈ కువైట్ ఎయిర్లైన్స్ విషయానికి వస్తే మీరు టికెట్లు బుక్ చేసుకున్నా కూడా మీకు ఫ్లైట్ ఎగిరేంత వరకు కూడా నమ్మకం లేదనమాట. ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో, ఎప్పుడు ఓపెన్లో ఉంటాయో అనేది ఎవరికి తెలియదు. మీరు ఎవరైనా కానీ కొనుక్కొని ఉంటే, టికెట్ పలానా డేట్ కొనుక్కొని ఉంటే ఖచ్చితంగా మీరు కొన్న ట్రావెల్ ఆఫీస్కి ఫోన్ చేసి మా ఫ్లైట్ ఉందా, క్యాన్సిల్ అయ్యిందా అని తెలుసుకొని మరి బయలుదేరండి ఎయిర్పోర్ట్కు. ఎందుకంటే నిన్న 17వ తేదీ చూశారు కదా, కువైట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అయింది. చాలామంది అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చాలామంది అయితే రిటర్న్ వచ్చారు. వాళ్ళు ఈ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే వాళ్ళు కూడా ఇంటిమేషన్ అయితే ఇవ్వడంలా మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది అని. వాళ్ళ దగ్గర ఆల్రెడీ నెంబర్స్ ఉంటాయి, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వలేదు. చాలామంది అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అయితే జరిగింది. కాబట్టి మీరు కూడా ఎవరైనా కూడా టికెట్స్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా మీరు ట్రావెల్ ఆఫీస్కు ఫస్ట్ ముందుగా ఫోన్ చేసి మా ఫ్లైట్ టయానికి ఉందా లేదా, లేదంటే టైం మారుస్తున్నారు, గంటలు మారుతున్నాయి, అలాగే ఒక్కోసారి క్యాన్సిల్ అయిపోతున్నాయి, కంప్లీట్గా క్యాన్సిలే చేస్తున్నారు కువైట్ ఎయిర్లైన్స్ మాత్రం. కాబట్టి మీరు దయచేసి ఎక్కడైనా బయలుదేరే ముందు టికెట్లు తీసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఏం చేస్తారంటే ట్రావెల్ ఆఫీస్కి ఫోన్ చేయండి. ఇంకో విషయానికి వస్తే రేపే అంటే 20వ తేదీనే బెంగళూరుకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే జజీర్ ఎయిర్లైన్స్ అయితే రెడీగా ఉంది. టికెట్ ప్రైస్ ఎందుకన్నానంటే, టికెట్ ప్రైస్ చూస్తే 350 దినార్లు పైనే ఉంది. 400 లోపల 350 దినార్లు పైనే ఉంది తప్ప టికెట్ రేట్ అయితే ఏమాత్రం తగ్గడం లేదు. బక్రీద్ పండగ సందర్భంగా టికెట్లు ప్రైజులు అయితే ఏమాత్రం తగ్గడం లేదు. అలాగే ఇంకొక ఆప్షన్ ఉంది మీకు. పోవాలి ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా దవామ్ మీద వెళ్ళొచ్చు. కువైట్ నుంచి దవామ్కు ట్రావెలింగ్ బస్సు, తర్వాత వచ్చి ఇండియాకు చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళొచ్చు. కానీ అది టికెట్ రేట్ ఎంత ఉంది తెలుసా? 200 దినార్లకు వస్తుంది అనమాట ఆ టికెట్. అలా వెళ్ళాలి అని ఎవరైనా అనుకునే వాళ్ళు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా పండగకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకు. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కామెంట్ అయితే చేయండి. ఏదైనా డౌట్ వచ్చినా ఇంకొక వీడియో రూపంలో తెలుపుతా. మీ కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయినా